వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పూజ చేసేటప్పుడు మనసు ఒక్కొక్కసారి పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటుందండి. మనశ్శాంతి కోసమే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం, భక్తితో వెళ్తాం, ప్రతిరోజు పూజ చేసుకుంటాం. కానీ అక్కడ కూర్చున్నా కూడా మనసు లొంగదండి ఒక్కొక్కసారి. ఏవేవో ఆలోచనలు వెంటనే అనిపించేస్తుంది మనకి, అమ్మో ఏంటి నేను దేవుడి ముందు కూర్చొని ఇట్లా ఆలోచిస్తున్నాను, మనసుని ఎందుకు నేను లగ్నం చేసుకోలేకపోతున్నాను అట్లా అనుకుంటాం కదా. ఎట్లా అండి ఫోకస్డ్‌గా ఉండటం పరిపరి విధాల పోతోందంటే ఏదో కష్టమో ఇబ్బందో తీరందో ఏ రకంగానూ ఆ తీరడిందుకో అవకాశం లేనిదో అయ్యుండొచ్చు. లేదా మనకేవో మహత్వాకాంక్షలు, ఇదేదో కావాలి, అలాగైపోవాలి, ఇలాగైపోవాలి, అవి కూడా అయ్యుండొచ్చు. ఈ పూజ అనగానే జయ మనసు లగ్నం చేయటము ఇవన్నీ తపస్సులో సాధ్యపడతాయి. పూజల్లో కొంచెం తక్కువే ఉంటుంది. పూజ అనేసరికల్లా ఎన్ని రకాలు ఉపకరణాలు, తపస్సు, ధ్యానము, మెడిటేషను అనుకో, నువ్వే ఎక్కడో చోట కూర్చుంటావు అంతే కళ్ళు మూసుకుని. పూజ అనగానే దీపం కావాలి, ఒత్తులు కావాలి, నూనె కావాలి, పువ్వులు కావాలి, అక్షతలు కావాలి, దేవతా మంత్రం శుభ్రాలు, అవునా? మళ్ళీ పండో ఫలవో పాలో ఏదో నివేదన, శుభ్రం, ధూపం, హారతి, కర్పూరం, తాంబూలం, ఎన్ని రకాలు. ఇన్ని వస్తు సంచయమే చాలా ఉంది కదా. అవి ఇవి తెచ్చి పెట్టుకోవటం. అవునవును. ఇవన్నీ తెచ్చి దగ్గర పెట్టుకున్నాక ఒక్కొక్కటి వినియోగం చేయాలి కదా. ఈ వస్తువులన్నీ వినియోగం చేయాలి. ఈ ఈ క్రమంలో బుద్ధి పరిపరి విధాల పోవటం లోక సహజమైన సంగతి. అదేమిటో మనకే పోతుందని మనం అనుకోకూడదు. అన్నీ పెట్టుకున్నాక అయ్యో కర్పూరం మర్చిపోయాను అని లేచి వెళ్తాం. ఈ 4 వచ్చాక పొయ్యి మీద పాలు గిన్నె వదిలేసామో, లేకపోతే ఇంకోటో గుర్తొస్తాయి. పిల్లాడు ఏడుస్తాడు, ఎవరో పిలుస్తారు, ఫోన్ వస్తుంది, కాలింగ్ వెళ్ళిపోతుంది, మనిషి వస్తారు. ఇన్ని రకాలు ఉన్నప్పుడు డైవర్షన్స్ సహజమైన సంగతే కదా. అయితే ఇంకా మనం ఏదైనా స్తోత్రం చదువుతున్నప్పుడు కూడా మనకి డైవర్షన్ వస్తుంది. ఒక్కోసారి అన్నీ ఏర్పరచుకుని కూర్చున్నాక ఆవలింతలు వస్తాయి. ఏదైనా చదువుతూ ఉంటే ఆవలింతలు రావు, వస్తాయి. పూజ మధ్యలో ఆవలింతలు వస్తాయి. ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఇక్కడ ఇట్లా చేస్తూనే ఉంటాం అని ఎక్కడో బ్రెయిన్ వెళ్తూ ఉంటుంది. అంత పెద్ద తప్పు కాదు చేయాలి, ఒక మాదిరిగా తప్పు అంతే. దీనికి పద్ధతి ఏం చెప్తారంటే, దీపారాధన చేయండి మొదట. వీళ్ళు జనం ఏం చేస్తారంటే మొత్తం సామాగ్రి అక్కడ చేర్చుకుని స్తోత్రాలన్నీ చదువుకుని దీపాలు పెడతారు. విధానం ఏమిటంటే, మీరు శుభ్రం చేసుకోవటము అన్నీ చేస్తారా, మిగిలిన వస్తువులు ఉన్నా లేకపోయినా తొలుత దీపం పెట్టేయండి. వంట చేసుకుంటూ స్తోత్రాలు చేసుకుని పూజ దగ్గరకు వస్తారు కొంతమంది. నేను కూడా చేస్తా అదే పని. దీపం పెట్టి స్తోత్రం చేయండి. దీపారాధన చేసిన తర్వాత చేస్తే మీకు 70% శ్రద్ధ ఉన్నట్టే. అమెండ్మెంట్ అనుకోవద్దు, దీన్ని సహజంగానే చెప్పబడింది. మన మహాభారతంలో భీష్ముల వారు ధర్మరాజుకు ఉపదేశించిన వాటిలలో ఇది కూడా ఒక ధర్మంగా ఉంది. దీపం మొదట, ఒత్తులు దేంట్లో ఇది వేసేసి ఒత్తులు వేయకుండా మొదట నెయ్యో నూనె మీరు దేంతో చేస్తున్నారో దీపారాధన కుందిలో నూనె నెయ్యితోటి నింపి ఆ పైన ఒత్తులు వేసి 2 వేస్తారా, 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకుంటారా, ఒక ఆ ఒత్తి, ఒక నుంచునే ఒత్తి, ఒక పువ్వొత్తి, ఒక కాడ ఒత్తి వేస్తారా. అవన్నీ మీ ఇళ్లలో ఉండే విధానాలు మీకు అలవాటైనవి. లోక సహజంగా చెప్పబడింది సాధ్యం త్రివర్తి సంయుక్తం అని. సాధ్యం అంటే నెయ్యి పోసి మొదట దాని మీద త్రివర్తి 3 ఒత్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతీకలు అనమాట. 3 ఒత్తులు కలిపి వేసి, ఒక్కొక్క ఇంట్లో 2 జ్యోతులు ఉండాలని లెక్క. మా వాళ్ళకి 2 జ్యోతులు ఉండాలి. అందుకని నేను 2 ఒత్తులేమో అడ్డంగాను, ఒక ఒత్తి నిలువుగాను వేస్తాను. ఎవరి పద్ధతులు వాళ్ళవి. మీ ఇళ్లలో ఏది ఉంటే అది. దీపం పెట్టి ఆమెన మీరు అన్ని వస్తువులు జాగ్రత్తగా ఏర్పరచుకోండి. వంట చేసుకోండి, వంట చేస్తూ స్తోత్రం చదువుకోండి. దేవుడి దగ్గర కూర్చున్నాక మీ మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. మధ్య మధ్యలో మనసుని కొంచెం మందలించి ఇందులోకి తీసుకురండి. స్తోత్రం ఆపేసి ఆలోచిస్తే వేరే కథ. స్తోత్రం నడుస్తూ ఉండి ఆలోచిస్తున్నప్పుడు పర్వాలేదు, కొంచెం ఆవలింతలు వస్తే చెవి ముట్టుకోండి. కుడి చెవిలోనట దేవతలందరూ కొలువై ఉంటారని ఆవలింతలు వస్తే ఈ చెవి ముట్టుకుంటే ఆ దోషం పోతుందని చెప్తారు.
కుడి చెవి ముట్టుకోవాలి. మ్మ్. ముట్టుకుంటే ఆ దోషం పోతుంది అని చెప్తారు. ఆవులిచ్చి ఎంతసేపు కుడి చెవి ముట్టుకోమని కాదు, తప్పి తగిలి వస్తాయి. అదే కదా. తప్పి తగిలి వస్తాయి. ఇప్పుడు ప్రధానమైనది ఏంటి, ఎంతో కొంత ఒక నమ్మకంతో ఒక విధానాన్ని అవలంబిస్తున్నాం మనం. నమ్మకము విధానములో మార్పు లేనప్పుడు చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వచ్చినా అది పెద్ద తప్పిదంగా నాకేదో నెత్తని చేస్తాడు భగవంతుడు పగ తీర్చుకుంటాడు అనుకోద్దామా. భగవంతుడు ఏమిటి, ఆయన ఏమైనా డానా మన మీద పగ తీర్చుకోవడానికి? అలా ఎందుకు చేస్తాడు? మనుషులకి సహజంగా ఉండే దౌర్బల్యాలని భగవంతుడు క్షమిస్తాడమ్మా. సహజ దౌర్బల్యాలు, మనకు ఆవలింతలు, తుమ్ము, అవి అలాంటివి మనం ఆపుకోలేము అవునవును. కదా. దాన్ని ఆయన ఏమండు, నువ్వు చేయవలసిన విధానం మాత్రం చెయ్యి. మ్మ్. ఏదైనా ఆలోచన పోయినప్పుడు ఒక్క నిమిషం ఇది ఆపి అదేదో ఆలోచించుకుని అప్పుడు ఇటు రావాలి. మళ్ళీ వదిలేసి మళ్ళా దారిలోకి రండి. చాలా మంది అడుగుతారు, పరిపరి విధాలు పోతుంది, పరిపరి విధాలు పోతుంది అని. మనం మెడిటేషన్ కూర్చుంటామా, ఓంకారం అదే చేస్తాం. ఓంకారంగా పోతుంటుంది, ఐడియాలుగా పోతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉంటాయి. అస్సలు ఒక 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని కూర్చోలేమమ్మా. అవును. చాలా కష్టం. వీటికి ప్రాక్టీస్ పెట్టుకోండి. నా ఐడియా నేను చేసేది చెప్తున్నా మీకు. 9 minutes ఇన్ అండ్ అవుట్ చేయాలి, నా లెక్క చేయాలి. మ్మ్. 9 నిమిషాలు. ఇప్పుడు నేను వాచ్ లేకపోయినా 9 నిమిషాలు ఇన్ అండ్ అవుట్ చేయగలను. మ్మ్. అలవాటైపోయింది నాకు. స్టాప్ వాచ్ పెట్టుకోండి, మన టైమర్ పెట్టుకోండి. 1 minute. 1 నిమిషంలో మీరు ఎన్ని శ్వాసలు లోపల తీయగల లెక్క పెట్టద్దు, నిమిషమే లెక్క. క్రమంగా అది విధానం మీకు అలవాటు అవుతుంది. ఆ పూజలో కూర్చున్నప్పుడు కూడా గాఢంగా శ్వాస తీసి వదిలిపెట్టండి. ఎప్పుడైతే మీ మనసు బయటికి పోతోంది అనిపిస్తుందో ఒకసారి ఇన్ ఫుల్గా పూర్తిగా మంచి గాఢమైన శ్వాస తీసుకుని వదిలిపెట్టండి. ఒకవేళ ఏదైనా భరించరాని సమస్య, ఇబ్బంది అవి ఉంటే మళ్ళీ గాఢంగా ఊపిరి తీసుకోండి. భగవంతుడి వైపు ఎటు కూర్చున్నారు అటు కాకుండా రెండో పక్కకు తిరిగి కూర్చోండి. ఒక్క నిమిషం పాటు నిట్టూర్పు వదిలిపెట్టండి. అని వదిలిపెట్టేస్తే సగం ప్రెషర్ లోపల నుంచి వెళ్ళిపోతుంది. అనుభవిస్తే కానీ అది తెలియదు. ఓ. నిట్టూర్పుతో అమ్మా అనుకుంటే మనకేదో ఫ్రీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. దేవుడా అనుకుంటే కూడా బాగా గాలి తీసుకుని సాదాగా గాలి వదిలి మనం పూజలో పడచ్చు. మీకు భరించరాని ఇబ్బంది ఉన్నప్పుడు గాలి తీసుకోవటం 2-3 సార్లు నిట్టూర్పులు వదిలి రిలాక్స్డ్గా ఫీల్ అవ్వడానికి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు దేవుడి మీద శ్రద్ధ కుదురుతుంది. ఓకే. కుదురుతుంది డెఫినెట్గా. ఒకవేళ అలా కూడా సాగట్లేదు, ఈ స్తోత్రం ఆపేసి ఒక 5 times ఒట్టిగా ఓంకారం చేయండి. గాఢంగా శ్వాస తీసుకోవటం, లెంగ్దీ ఓంకారం, అది కూడా పనిచేస్తుంది. ఆ పూజ కాస్త ముగించి మీరు ఏం చేయదలుచుకున్నారో అది చేసుకోండి. ప్రధానమైంది ఇలా అవటం వల్ల అదేదో అవుతుందని ఇలాంటి భావాల్లోకి వెళ్ళొద్దు. ఇలాంటి నెగిటివ్ థాట్స్, మనకి ఏదో సమస్య ఉండే కదా ఆలోచనలు వస్తున్నాయి, అవును. నెగిటివ్గా ఏదో కొంప కూడా మునిగిపోతుందేమో, దేవుడికి కూడా కోపం వస్తుందేమో, ఇలాంటి భావాలు వచ్చినాయంటే మీ తాలూకు స్ట్రెస్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి. మ్మ్. దానివల్ల మీరు ఇంకా కొంచెం అశ్రద్ధ అయిపోతారు దేవుడి విషయంలో అవును కదా. దాన్ని పెంచుకోవద్దు, ఓకే. ఏమీ అవదు. మనని పుట్టించింది భగవంతుడు, ఆయన పట్ల శ్రద్ధగా ఉండటం మన బాధ్యత. అంతే. బాధ్యతను నిర్వర్తించేటప్పుడు అప్పుడప్పుడు అటు ఇటు మళ్ళీ దారిలోకి వద్దాం, ఇలా ఆలోచించి ఈజీగా వెళ్ళిపోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.